Hello students, welcome to HIP. Students, ఈ వీడియోలో మనం మార్క్ పేపర్ 38 ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, each member of a club contributes as much rupees and as much paisa as the number of members of the club. సో క్లబ్ లో ఉన్న మెంబర్స్ ఎంతమంది అయితే ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ మెంబర్స్ తీసుకుంటే ప్రతి పర్సన్ కూడా ఎక్స్ రూపీస్ అండ్ ఎక్స్ పైసా ఇస్తున్నాడు, కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. మెంబర్స్ ఎంతమంది ఉంటే అన్ని రూపాయలు ప్లస్ పైసలు అంత ఇస్తున్నారు. అయితే టోటల్ కలెక్ట్ అయినవి 2525 కలెక్ట్ అయినాయి. అయితే దెన్ ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ది క్లబ్, క్లబ్ లో ఉన్న మెంబర్స్ ఎంతమంది అని అడుగుతున్నాడు క్వశ్చన్. సో నార్మల్ గా అబ్జర్వ్ చేసి ఆన్సర్ చేయొచ్చండి. త్రూ ఆప్షన్స్ వెరిఫై చేసుకుంటే బెటర్. త్రూ ఆప్షన్ వెరిఫై చేయాలనుకుంటే సో ఇక్కడ 25 రిలేటెడ్ గా ఉన్న నెంబర్ 50 ఉంది కాబట్టి ఫస్ట్ 50 తో చెక్ చేద్దాం. టోటల్ మెంబర్స్ 50 మెంబర్స్ అయితే ఈచ్ మెంబర్ కాంట్రిబ్యూట్ చేసింది 50.50. 50 మెంబర్స్ అయితే ఈచ్ మెంబర్ కాంట్రిబ్యూట్ చేసింది 50.50. సో పాయింట్ క్యాన్సిల్ చేసామనుకోండి బై 100 అవుతుంది. సో 0 క్యాన్సిల్. సో 5 into 505. సో ఆన్సర్ వచ్చేసి 25 అవుతుంది. అంటే 5 into 505 25. ఇక్కడ మనకు టోటల్ కాంట్రిబ్యూషన్ 25కి ఈక్వల్ అయింది కదా. సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ 50. సో జనరల్గా నెంబర్స్ మీద ఐడియా ఉంటే, క్యాలిక్యులేషన్స్ ఐడియా ఉంటే చూడగానే ఆన్సర్ ఇక్కడ 25 ఉంది అంటే మనకి క్వశ్చన్ ఏంటి, ఎక్స్ మెంబర్స్ ఉంటే x.x రూపీస్ కాంట్రిబ్యూట్ చేయాలి. ఇక్కడ పాయింట్స్ లో ఉన్న వాల్యూ అనేది ఇక్కడ రౌండ్ ఫిగర్ వాల్యూ వచ్చిందంటే క్యాన్సిల్ అవ్వాలి నెంబర్తో మల్టిప్లై చేసాం. 5 తీసుకున్నాం అనుకోండి, 5 తీసుకుంటే అక్కడ 0 వచ్చే పాసిబిలిటీ లేదు కాబట్టి పాయింట్స్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు. మనకున్నది 60 and 50 మాత్రమే. 60 and 50లో చెక్ చేస్తే 25 రిలేటెడ్ నెంబర్ ఏంటి 50. చూడగానే ఆన్సర్ పెట్టేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నెంబర్ when divided by the sum of 555 and 445. ఒక సంఖ్యను 555 మరియు 445 ఈ రెండింటి యొక్క మొత్తం చేత, మొత్తం ఎంత వస్తుందంటే 1000 వస్తుంది. ఈ 1000 చేత భాగిస్తే భాగఫలం అనేది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 110కి 2 టైమ్స్ అన్నాడు. భాగఫలం అనేది 110కి 2 రెట్లు. అయితే మళ్ళీ 30 అనేది రిమైండర్ అన్నాడు. జనరల్ గా నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం అండి. ఓకే, సో విభాజకం అనేది 1000 ఇంటూ భాగఫలం అనేది 110కి 2 టైమ్స్ అంటే 220 ప్లస్ శేషం ఎంత 30. 220 ప్లస్ 30 అండి. సో చూడగానే ఆన్సర్ పెట్టేయచ్చు. 220 ఇంటూ 1000 అంటే 2,20,000 వస్తుంది. ఇక్కడ 2,20,000 లో ఉన్న నెంబర్ ఒకటే ఉందండి, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ డివైడింగ్ ఏ సర్టెన్ నెంబర్ బై 342 we get 47 as remainder. If the same number is divided by 80, what will be the remainder? ఒక సంఖ్యను 342 చేత భాగిస్తే 47 శేషం వస్తుంది. అదే సంఖ్యను 18 చేత భాగిస్తే అన్నాడండి. ఈ కండిషన్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ మొదట భాగించే నెంబర్, మొదట ఏ నెంబర్తోనైతే భాగిస్తున్నాం 342 అనేది, రెండోసారి భాగించే నెంబర్కి మల్టిపుల్ అవుతుందా లేదా చెక్ చేయండి. మల్టిపుల్ అయింది అనుకోండి, డైరెక్ట్ శేషంని 18 చేత భాగిస్తే రిమైండర్ ఎంత వస్తుందో అదే మన ఆన్సర్ అవుతుందని. 18 2 టైమ్స్ ఎంత 36, 47 అంటే డిఫరెన్స్ వచ్చేసి 11 ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 11 అవుతుందండి. ఆన్సర్ వచ్చేసి 11 అవుతుంది. ఇక్కడ ఒకవేళ డైరెక్ట్ గా డివైడ్ అవ్వలేదు అనుకోండి, ఇక్కడ వచ్చే శేషంని కలపండి, అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఎలాగో ఇక్కడ వచ్చే నెంబర్ అనేది 18 మల్టిపుల్ కాబట్టి డైరెక్ట్ 47ని 18 చేత భాగిస్తున్నాం, 11 శేషం వస్తుంది, అదే ఆన్సర్ అవుతుందండి. 11 ఆన్సర్ అవుతుంది. Next question, the sum of 3 numbers is 252. If the first number is thrice the second and third number is 2/3 of the first. మూడు సంఖ్యల మొత్తం 252 అండి. మొదటి సంఖ్య ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ నెంబర్ కి 3 టైమ్స్
3 రెట్లు. రెండవ సంఖ్యకు మొదటి సంఖ్య అనేది రెండవ సంఖ్యకు 3 రెట్లు. రెండవ సంఖ్య మనం ఎంత తీసుకుంటే దానికి 3 టైమ్స్ ఉండాలి. 1 ఉంటే ఇది 3 అవుతుంది. నెక్స్ట్ అండ్ థర్డ్ నెంబర్ ఈజ్ మూడవ సంఖ్య అనేది మొదటి సంఖ్యలో 2/3. మొదటి సంఖ్య ఆల్రెడీ 3 ఉంది కాబట్టి 3లో 2/3 అంటే ఎంత అవుతుందండి? 2 పార్ట్స్ అవుతుంది. 2 పార్ట్స్ అంటే 3 సంఖ్యల నిష్పత్తి ఎంత? 3:1:2. మొత్తం ఎంత అవుతుందంటే 6 అవుతుంది. 6 పార్ట్స్ కి అక్కడ ఇచ్చిన నెంబర్ 252 అయితే మనకు కావాల్సిన సెకండ్ నెంబర్ అండి. సెకండ్ నెంబర్ 1 పార్ట్. 1 పార్ట్ ఎంత అవుతుంది? 6 4 టైమ్స్. సో 1 మిగులుతుంది. 6 2 టైమ్స్ 42 వస్తుంది. ఆన్సర్ వచ్చేసి 42. నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై క్యూబ్ రూట్ -2197 ఇంటూ క్యూబ్ రూట్ -125 డివైడెడ్ బై. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఇక్కడ క్యూబ్ రూట్ వాల్యూ, ఇక్కడ క్యూబ్ రూట్ వాల్యూ రెండు కూడా మైనస్ ఉన్నాయి కాబట్టి రెండింటిని మల్టిప్లై చేస్తే, ఎందుకంటే ఇక్కడ కూడా క్యూబ్ రూట్ లోనే ఉంది, ఇక్కడ క్యూబ్ రూట్ లోనే ఉంది. ఇవి రెండు డిఫరెంట్ గా ఉంటే మల్టిప్లై చేయడానికి ఛాన్స్ లేకుండా ఉండేది. రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2197 అనేది 13 క్యూబ్ అవుతుంది. అంటే 13 ఇంటూ 125 అనేది 5 క్యూబ్ అండి. డివైడెడ్ బై 27 అంటే 3 క్యూబ్ బై 512 అంటే 8 క్యూబ్. 512 అంటే 8 క్యూబ్ అవుతుంది. సో 13 ఇంటూ 5 డివైడెడ్ బై 3/8 అండి. సో టోటల్ మల్టిప్లై చేస్తే 65 బై 3/8 అంటే ఇంటూ 8/3 అవుతుంది. 65 ఇంటూ 8/3, 65 ఇంటూ 8/3 అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ 0 ఉండాలి. సో ఆప్షన్స్ లో 520 అనేది ఆన్సర్ అవుతుంది. 520/3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కెనాల్ ఆఫ్ ఎ విలేజ్ కెన్ బి క్లీన్డ్ బై 24 విలేజెస్ ఇన్ 12 days. 24 మంది గ్రామస్తులు 12 రోజులలో ఒక కాలువని క్లీన్ చేయగలరండి. అయితే అదే కాలువని 36 మంది ఎన్ని రోజుల్లో చేయగలరు అని అంటున్నాడు. 24 మంది 12 రోజుల్లో చేస్తే 36 మంది ఎన్ని రోజుల్లో చేయగలరు అంటున్నాడు. 12 1 time, 12 3 times, 3 1 time, 3 8 times, 8 days అండి. M1D1 is equal to M2D2. Simple. M1D1 is equal to M2D2. Next question. A and B can do a piece of work in 18 days. A మరియు B ఇద్దరు కలిసి ఒక పనిని 18 రోజులలో పూర్తి చేయగలరు. B మరియు C ఇద్దరు కలిసి 24 రోజులలో, A మరియు C ఇద్దరు కలిస్తే 36 రోజులలో పూర్తి చేయగలరు. సో అయితే వర్కింగ్ టుగెదర్ దే కెన్, ముగ్గురు కలిసి ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు అన్నారు. ఇక్కడ 2 గ్రూప్స్ గా ఇచ్చారు. LCM తీసుకుంటే 72 అవుతుందండి. అంటే మొత్తం వర్క్ 72 యూనిట్లు అనుకుంటే 18 4 times, 24 3 times, 36 2 times అవుతుందండి. టోటల్ యాడ్ చేస్తే 4 + 3 + 2 7 + 2 9 అవుతుంది. 9 యూనిట్స్ అవుతుందండి. అయితే ముగ్గురు కలిస్తే అంటే 3 గ్రూప్స్ యాడ్ చేస్తే A + A, B + B, C + C, 2 into A + B + C వస్తుంది. కానీ మనకు కావాల్సింది A + B + C కాబట్టి ఆన్సర్ వచ్చేసి 72 యూనిట్స్ పర్ డేకి. 2 into A + B + C 9 యూనిట్స్ అంటే 1 A + B + C 9/2 యూనిట్స్ అవుతుంది. ఓకే, సో 9 1 time 9 8 times అంటే 8/1/2 అంటే 2 మల్టిప్లై అయితే 8 into 2 16 డేస్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 16 డేస్. టైమ్ అండ్ వర్క్ లో బేసిక్ క్వశ్చన్ అండి. A + B, B + C, A + C ఇచ్చారు. 3 మెంబర్స్ 3 గ్రూప్స్ ని యాడ్ చేస్తే 2 into A + B + C వస్తుంది. 2 into A + B + C వస్తుంది. 2 into A + B + C is equal to 9 అయితే A + B + C is equal to 9/2 అవుతుంది. పర్ డేకి ఒక రోజుకి 9/2 యూనిట్స్ చేస్తే 72 యూనిట్స్ చేయడానికి పట్టే రోజుల సంఖ్య 16. నెక్స్ట్ క్వశ్చన్, రమేష్ అండ్ రెహమాన్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 20 days and 25 days రెస్పెక్టివ్లీ. రమేష్ అనే వ్యక్తి 20 days 20 రోజులలో, రెహమాన్ 25 రోజులలో పని పూర్తి చేస్తున్నారండి. ఓకే, అయితే ఆఫ్టర్ డూయింగ్ కలెక్టివ్లీ 10 days ఇద్దరు కలిసి 10 రోజులు చేసిన తర్వాత, ఇద్దరు కలిసి అంటే మొత్తం వర్క్ అనేది 100 యూనిట్స్ అనుకుంటే రమేష్ అనేది 5 యూనిట్స్ చేస్తున్నాడు ఒక రోజుకి, రెహమాన్ 4 యూనిట్స్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి 9 యూనిట్స్ చేస్తే 9 into 10 days, ఒక రోజుకి 9 యూనిట్స్ 10 days చేశారంటే 90 యూనిట్స్ కంప్లీట్ అవుతుంది. 90 యూనిట్ కంప్లీట్ అయిపోతే మీ రిమైనింగ్ బ్యాలెన్స్ వర్క్ ఎంత ఉంది 10 యూనిట్స్. ఈ 10 యూనిట్స్ ని
సురేష్ అనే వ్యక్తి 3 డేస్లో కంప్లీట్ చేశాడు. సురేష్ అనే వ్యక్తి 10 యూనిట్స్ కంప్లీట్ చేయడానికి 3 డేస్ టైం తీసుకున్నాడు. మొత్తం వర్క్ ఎంత ఉందండి? 100 యూనిట్స్ ఉంది. 100 యూనిట్స్ చేయడానికి ఎన్ని డేస్ టైం తీసుకున్నాడు? 10 యూనిట్స్కి 3 డేస్ అయితే 100 యూనిట్స్కి 30 డేస్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 30 డేస్. నెక్స్ట్ క్వశ్చన్, A can do as much work in 4 days as B can do in 5 days. A అనే వ్యక్తి 4 రోజులలో చేసే పనిని B అనే వ్యక్తి 5 రోజులలో చేస్తున్నాడు. సో A అనే వ్యక్తి 4 రోజుల్లో చేసే పని B అనే వ్యక్తి 5 రోజుల్లో చేస్తున్నాడంటే సామర్థ్యం వచ్చేసి 5:4 అవుతుంది. 5:4 అవుతుంది. నెక్స్ట్, B can do as much work in 6 days as C in 7 days. B 6 రోజులలో చేసే పనిని C 7 రోజుల్లో చేస్తున్నాడంటే సామర్థ్యం వచ్చేసి 7:6 అవుతుంది. 7:6 అవుతుంది. ఇక్కడ సామర్థ్యం 5:4 అవుతుంది, ఇక్కడ సామర్థ్యం 7:6 అవుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఇన్ వాట్ టైమ్ C will do in which A can do in 1 week. ఏ వారం రోజులలో చేసే పనిని C ఎన్ని రోజులలో పూర్తి చేస్తాడు అనేది క్వశ్చన్. సో ఇక్కడ ABC ఉంది కాబట్టి కంప్లీట్గా సింగిల్ రేషియోలోకి కన్వర్ట్ చేస్తే A:B:Cలో కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ 4ని 7తో మల్టిప్లై చేద్దాం. ఇక్కడ 7ని 4తో మల్టిప్లై చేయాలి. సో 4 and 7 ఈక్వల్ ఉండాలి కదా. 7 into 5 35, 7 into 4 28, 4 into 6 24. అంటే A యొక్క సామర్థ్యం 35 అంటే C యొక్క సామర్థ్యం ఎంత ఉందండి? 24. A యొక్క సామర్థ్యం ఎఫిషియన్సీ 35 అయితే C ఎఫిషియన్సీ 24. ఇప్పుడు A 35 ఎఫిషియన్సీతోని 1 వీక్లో చేశాడు అంటే 7 డేస్. 7 into 35, 7 into 35. ఇదే వర్క్ని ఇప్పుడు ఎవరు కంప్లీట్ చేయాలి? C 24 యూనిట్స్తో కంప్లీట్ చేయాలి. 24 సామర్థ్యం కాబట్టి. సో అంటే ఆన్సర్ వచ్చేసి 7 into 35/24. 7 into 35/24. సో క్యాలిక్యులేషన్ చేస్తే 35 into 7 అంటే 210 plus 35 245 అవుతుంది. 245/24 అంటే 10/4/5 అవుతుంది ఆన్సర్. 10/5/24 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ 10/5/24. ఏం లేదండి, A సామర్థ్యం B సామర్థ్యాల నిష్పత్తి 5:4, B మరియు C ల సామర్థ్యం 7:6. మొత్తం కంబైన్డ్గా A, B, C ల సామర్థ్యం వచ్చేసి 35/28/24. 35/28/24. A 35 సామర్థ్యం ఉంటే C సామర్థ్యం 24. A 35 సామర్థ్యంతో 7 రోజులలో చేసే పనిని C 24 సామర్థ్యంతో ఎన్ని రోజుల్లో చేస్తాడు? M1D1 = M2D2. నెక్స్ట్ క్వశ్చన్, a bookseller allowed 10% discount on printed price. He gets 30% commission from the publisher. So printed price పైన పబ్లిషర్ నుండి printed price 100 ఉంటే పబ్లిషర్ నుండి అతనికి 30% డిస్కౌంట్ వచ్చింది 70 రూపీస్. అతను పర్చేజ్ చేసింది 70 రూపీస్కి, కానీ అమ్ముతున్నది ఎంత? 10% రాయితీకి 10% డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతున్నాడు అంటే 90 రూపీస్కి అమ్ముతున్నాడు అండి. అతను పర్చేజ్ చేసింది 70 రూపాయలకైతే అమ్ముతుంది 90 రూపాయలకండి. లాభం వచ్చేసి 20 రూపీస్ ఆన్ 70. 20/70 అంటే 2/7 అండి. 2/7 వచ్చేసి 28 4/7% అయ్యింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, a dealer is selling an article at a discount of 5%. ఒక వ్యక్తి ఒక వస్తువును 5% రాయితీకి అమ్ముతున్నాడు. ప్రకటన వేల అనేది కొన్న వేల కన్నా మార్క్ ప్రైస్ ఇస్ 12% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్. కొన్న వేల 100 తీసుకుంటే ప్రకటన వేల అనేది మార్క్ ప్రైస్ అనేది 12% ఎక్స్ట్రా ఉండాలని 112 అవుతుంది. ఈ ప్రకటన వేల పైన 5% రాయితీ ఇస్తున్నాడండి. అమ్మకం వేల 5% రాయితీ 10% అనేది 11.2 అవుతుంది. 5% అంటే 5.6 అవుతుంది. 5.6 అనేది లెస్ అవ్వాలి అంటే 106.4 అవుతుంది. ఈ 106.4 అమ్మకం వేల అనేది 532గా ఇచ్చారు. అయితే కొన్న వేల 100 ఎంత? 106.4 532 అంటే 5 టైమ్స్ ఉందండి. 500 అవ్వాలి. ఆన్సర్ వచ్చేసి 500. నెక్స్ట్ క్వశ్చన్,
Find the fraction which bears the same ratio to 1 by 27, that 3 by 7, thus to 5 by 3. So 3 by 7, 5 by 9 ఈ రెండింటికి ఏదైతే రేషియో ఉందో అదే రేషియోని ఫాలో అవుతుంది. ఏ నెంబర్కి 1 by 37 అనేది అదే రేషియో ఫాలో అవుతున్నాడు. 3 by 7 కు 5 by 9 ఉన్న నిష్పత్తి ఏ భిన్నంకు 1 by 27తో ఉంటుంది అన్నాడు. అంటే 3 by 7 is to 5 by 9 is equal to ఏమవ్వాలి, x is to 1 by 27 కావాలి. ఓకే, సో క్రాస్ మల్టిప్లై చేస్తే 27 is to 35 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 27 is to 35 అవుతుంది. ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లై చేస్తే 27 is to 35 రావాలంటే ఇక్కడ 35 ఉండాలి, ఇక్కడ 35 ఉండాలంటే 1 by 35 ఉండాలి. ఆన్సర్ వచ్చేసి 1 by 35. నెక్స్ట్ క్వశ్చన్, if three numbers in the ratio 3:2:5 be such that the sum of the squares is equal to, మూడు సంఖ్యల నిష్పత్తి 3:2:5, వాటి వర్గాల మొత్తం ఇచ్చారండి. 3:2:5 అంటే నెంబర్స్ వచ్చేసి 3x 2x 5x అంటే వర్గం 9x² ప్లస్ 4x² ప్లస్ 25x² ఇస్ ఈక్వల్ టు 1862 అని. 1862 అయితే మనకు కావాల్సిన మిడిల్ నెంబర్ 2x వాల్యూ కావాలి. 9 + 4 13, 13 + 25 అంటే 38 అవుతుంది. 38x² ఇస్ ఈక్వల్ టు 1862 అవుతుంది. 1862 అవుతుంది. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే 38 186 అంటే 5 టైమ్స్ అంటే 190 అవుతుందండి. 150 + 40 190 అవుతుందండి. 4 టైమ్స్ రావాలి, 4 టైమ్స్ ఉండాలి. అగైన్ ఇక్కడ 8 ఉంది, ఇక్కడ యూనిట్ డిజిట్ 9 ఉంది. స్క్వేర్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలనుకుంటే తీసుకోవాల్సిన పాసిబిలిటీ నెంబర్ 9 వస్తుంది. అంటే x² = 49 అంటే x = 7 అవుతుంది. x = 7. 2 × 7 2x కదా మనకు కావాలి. 2 × 7 14 అవుతుంది. క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేయాలి. ఇక్కడ 38x² = 1862 అండి. 186 అనేది 4 టైమ్కి నియర్గా ఉంది, 4 వస్తుంది. నెక్స్ట్ 9 తీసుకోవాలనుకుంటే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 2 ఉందండి యూనిట్ డిజిట్. 8ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 2 వస్తుంది. అది మళ్ళీ మనకి ఇక్కడ తీసుకునే నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, ఖచ్చిత వర్గం కావాలి. ఎందుకంటే ఇక్కడ x² = కావాలి కదా. సో అందుకే 9 ఒకటే ఛాన్స్ ఉంది. 49 అవుతుంది. x² = 49 అంటే x = 7, 2x = 14 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2 bottles contains acid and water in the ratio. యాసిడ్ అండ్ వాటర్ అనేది 2 బాటిల్స్లో 2:3 ఒకటి, సెకండ్ బాటిల్లో 1:2 ఉందని. ఈ 2 బాటిల్స్ని దీస్ ఆర్ మిక్స్డ్ ఇన్ ది రేషియో 1:3 రేషియోలో మిక్స్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా సరే టైప్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి ఏ నిష్పత్తిలో కలపమని ఇస్తున్నాడో ఆ నిష్పత్తిలోకి కన్వర్ట్ అవ్వాలంటే ముందు ఇవి టోటల్ ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలండి. ఇక్కడ 2:3 5 పార్ట్స్ ఉంది, ఇక్కడ 1:2 3 పార్ట్స్ ఉంది. 5 పార్ట్స్ అంటే ఇంటూ 3 పార్ట్స్ అంటే ఇంటూ 5 ఈక్వల్ చేసుకుంటున్నాం. ఇప్పుడు 3 × 5 15, 5 × 3 15 ఈక్వల్ అయింది. మనకు 1:3 కావాలి కాబట్టి ఇక్కడ ఇంటూ 1, ఇక్కడ ఇంటూ 3 అయింది. ఫస్ట్ బాటిల్లో 1 పార్ట్ కావాలి, సెకండ్ బాటిల్ నుంచి 3 పార్ట్స్ కావాలి, అందుకే ఇంటూ 1 ఇంటూ 3 అయింది. 3 క్యాన్సిల్ చేస్తే 1 × 2 2, 1 × 3 3 అవుతుంది. 5 × 1 5, 5 × 2 10 అవుతుంది. సో టోటల్ 5 + 2 7, 10 + 3 13. నిష్పత్తి వచ్చేసి 7:13. ఆన్సర్ 7:13. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ స్కూల్ ఈజ్ 3:2. బాయ్స్ అండ్ గర్ల్స్ బాలురు మరియు బాలికల నిష్పత్తి 3:2 ఉందండి. 3:2 ఉంది. అయితే ఇఫ్ 20% ఆఫ్ ది బాయ్స్ అండ్ 25% ఆఫ్ ది గర్ల్స్ ఆర్ స్కాలర్షిప్ హోల్డర్స్, 20% మంది బాయ్స్కి 25% మంది గర్ల్స్కి స్కాలర్షిప్ ఉందండి. స్కాలర్షిప్ ఉంటే టోటల్లో స్కాలర్షిప్ లేని వాళ్ళ శాతం కావాలి మనకు. ద పర్సంటేజ్ ఆఫ్ ది స్కూల్ స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ స్కాలర్షిప్ హోల్డర్స్. స్కాలర్షిప్ లేని వాళ్ళు కావాలి. లేని వాళ్ళు కావాలనుకుంటే జస్ట్ సింపుల్ అలిగేషన్ అండి. సింపుల్ అలిగేషన్. మనకు కావాల్సింది స్కాలర్షిప్ ఉన్న వాళ్ళు 20%, ఇక్కడ గర్ల్స్ 25% అంటే ఇద్దరిని క్లబ్ చేస్తే 20 to 25 మధ్యలో రావాలన్నమాట. 20 to 25 మధ్యలో రావాలి. ఇక్కడ 20 to 25 మధ్యలో రావాలనుకుంటే అక్కడ వచ్చే నెంబర్ ఎలా ఉండాలి, 70లో ఉండాలి. 70లో ఉండాలి.
సో రివర్స్ లో తీసుకుంటే 20% మంది స్కాలర్షిప్ హోల్డర్ అంటే స్కాలర్షిప్ లేని వాళ్ళు ఎంతమంది 80%. 25% గర్ల్స్ స్కాలర్షిప్ హోల్డర్స్ అంటే లేని వాళ్ళు ఎంతమంది అవుతారంటే 75. ఈ రెండింటి మధ్యలో ఉండాలి, 80కి 75కి మధ్యలో ఉండాలి మనకు వచ్చే నెంబర్. ఆప్షన్స్ లో ఒకటే ఉంది, ఆన్సర్ వచ్చేసి 78. బాయ్స్ 80%, గర్ల్స్ 75% అండి. ఈ ఇద్దరికి మిడిల్ లో ఉండాలి. ఈ ఇద్దరికి మిడిల్ లో ఉండాలంటే ఆన్సర్ వచ్చేసి ఓన్లీ వన్ పాసిబిలిటీ ఉంది, 78.